మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడ, రత్నవర్ణుడ, 10,000 అతికాంక్షణీయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ శ్రేష్టమైన సమయం మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ వైపు చూడడానికి, మీకు మొరపెట్టడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలను మనం ప్రార్థన చేస్తున్నాం. వేవేల దూతల చేత నిత్యం ఆయన పొగడబడుచున్నటువంటి గొప్ప దేవా, స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము కూడా వేకుజావని మిమ్మల్ని స్తుతించు భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి, 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా, మరి తండ్రి నాయన అయా, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శ్రేష్టమైనటువంటి దేవా మీ వాక్యాన్ని దేవా మేము వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇదిగో ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన మీ ఆత్మశక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నామని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవునామాన్ని ఆయన పరదం. ప్రియులారా, సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచినాం, ఎరుగని మార్గంలో నన్ను నడిపినాం. నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచినాం, ఎరుగని మార్గంలో నన్ను నడిపినాం. నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. ప్రియులారా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు.
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పవిత్రుడు అయిన ప్రభువా, మీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు, నమస్కారములు. ఈ ధ్యాన సమయం మా కొరకు దీవించండి. మీ మాటలు మేము అందుకోవటానికి, వాటిని సంతృప్తిగా ధ్యానించడానికి కృప దయచేయండి. మీ సమృద్ధి ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించి బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఇర్మియా గ్రంథ వాగ్దానం 29వ అధ్యాయం 11వ వచనం. ఏ సందర్భంలో ఈ వాక్యం చెప్పబడింది, లేక ఈ ప్రవచనం చెప్పబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ఇది ఒక లెటర్ లో నుండి తీయబడినటువంటి భాగం అని చెప్పాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం రాజైన మొదటి వచనం. యెకొన్యా తల్లియగు రాణియు రాజపరివారమును యూదాలోను యెరూషలేములోను ఉన్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికను లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడి పోయిన వారి పెద్దలలో శేషించిన వారికి, యాజకులకును ప్రవక్తలకును, యెరూషలేములో నుండి బబులోనునకు అతడు చెరగలిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. సో ఈ వాగ్దానము చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు చెందినవి. కొన్నిమార్లు నాకు ఈ విషయాలు అర్థం కావు. ఎందుకు ఇలాగ సంభవించింది అని మనం ఆలోచిస్తాం. దేవుడు అంటాడు 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ గాట్ ఎ ప్లాన్ అంటాడు దేవుడు. జోసెఫ్ ముందుగా ఈజిప్ట్ తీసుకుని వెళ్ళబడ్డాడు. ఈజిప్ట్ తీసుకుని వెళ్ళబడినటువంటి జోసెఫ్ ఈజిప్ట్ లో మంచి స్థానానికి అనేక సంవత్సరాల తర్వాత హెచ్చింపబడినప్పుడు జేకబ్ లేక ఇశ్రాయేలు మరి తన కుమారుల కుటుంబాలతో తాను ఐగుప్తుకు వెళ్ళాడు. వారు అక్కడ ఉండవలసి వచ్చింది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు అని చూస్తాం. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు అనే పాటలో ఉంచి ఉన్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు అని మనం పాడుతూ ఉంటాం. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఇశ్రాయేలీలను ఐగుప్తుకు తీసుకుని వెళ్ళటం. అలాగే ఇక్కడ ఇశ్రాయేలీలు వీరు చెరలోనికి వెళుతూ ఉన్నారు. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదా చెరలో సహా? ఎస్.
చేసుకోగోరేటటువంటి మాట. దేవుడు అంటాడు, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. 11వ వచనం ప్రారంభంలో, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ నో ద ప్లాన్స్, ఐ నో ద థాట్స్ దట్ ఐ హావ్ గాట్ ఫర్ యూ అంటాడు దేవుడు. ఐ గాట్ ఎ ప్లాన్ ఫర్ యూ అంటాడు. మిమ్మల్ని గురించి నాకు ఒక సంకల్పం ఉన్నది, నాకు ఒక ఉద్దేశం ఉన్నది, నాకు ఒక ప్రణాళిక ఉన్నది. ఇదేంటి ప్రభువా, మీకు ఒక ప్రణాళిక ఉంటే మమ్మల్ని ఎందుకు చెరలోనికి వెళ్ళనిచ్చావు? చెరలోనికి వెళ్ళటం అనేది వీరి యొక్క అవిధేయతను బట్టి సంభవించింది. ముందుగా ఇశ్రాయేలు రాజ్యము చెరలోనికి వెళ్ళింది, తర్వాత యూదా రాజ్యము చెరలోనికి వెళ్ళింది. అయితే 70 years మనకు అనిపిస్తుంది ఈజ్ నాట్ ఇట్ టూ లాంగ్. దేవుని లెక్కలు, దేవుని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇంకెప్పుడైనా ఎందుకు 70 అనేది మాట్లాడుకుందాం. మనం ఈ రోజుల్లో ఎందుకు కోవిడ్ ఇంతకాలం, మంచి ప్రశ్నే కదా. ఎలాగున్నది అంటే ఒక విధంగా మనము చెరలో ఉన్నట్టుగా ఉన్నది, ఎగ్జైల్ లాగానే ఉన్నది, బంధకాల్లాగానే ఉన్నది, మన స్వాతంత్ర్యం కట్టేలు చేయబడింది అన్నట్టు ఉన్నది. అయితే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతాను. ఇక్కడ ఈ లెటరు చెరగొనిపోబడినటువంటి వారికి యెరూషలేము నుండి వారికి పంపిస్తూ 4వ వచనంలో ఇర్మియా గ్రంథం 29:4, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనులకు చెర తీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మీరు బబులోనులో ఉన్నారు, నా ఉద్దేశ ప్రకారమే మిమ్మల్ని బబులోను వెళ్ళనిచ్చాను, లేక మిమ్మల్ని బబులోను పంపించాను. ఏమంటాడు అక్కడ 5వ వచనం నుండి, ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించు. దేవుడు చెప్పినటువంటి మాటలు నాకు ఎలాగ అనిపిస్తాయి అంటే, ఇంటిని నిర్మాణం చేసుకోండి, గృహప్రతిష్ఠ చేయండి, అలాగే వివాహాలు జరిగించుకోనండి, శుభకార్యాలు జరిగించుకోనండి అని దేవుడు సెలవిచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎస్, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు ఈ వాతావరణానికి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ వాతావరణంలోనికి ఇమిడి ఆ నిబంధనలన్నీ పాటిస్తూ అదే సమయంలో మీరు దేవుని ప్రజలుగా జీవిస్తూ మీరు వృద్ధి పొందండి. 29:7, నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. మనం నివసించే పట్టణం దేవుడు కాపాడినప్పుడు ఆటోమేటిక్ గా ఆ కాపుదల మనకు కూడా వర్తిస్తుంది. అలాగే ఈ దినాల్లో దేవా మీ భద్రత మాకు దయచేయి. ఆ దినాల్లో, ఇర్మియా దినాల్లో అబద్ధం చెప్పేటటువంటి, అబద్ధ ప్రవచనం చెప్పేటటువంటి వారు ఉన్నారు. అందుకే వారి గురించి దేవుడు ఏం చెప్పించాడంటే ఆ ఉత్తరంలో, లెటర్లో 8వ వచనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు కొన్ని మాటలు చెప్పకపోయినా మన సొంత ప్రేరణతో కొన్ని విషయాలు మనం చెప్తాం, అవి ఏమో ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకే దేవుని ఆత్మ ప్రేరణ ఏది,
మనము సొంత ఆత్మ చేత మనము ప్రేరేపించబడటం ఏది అనేది డిఫరెన్షియేట్ చేయటం, ముఖ్యంగా దేవుని గురించినటువంటి విషయాలు చెప్పేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. 10వ వచనంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. దేవుడు పీరియడ్ కూడా ముందే చెప్పేసేసాడు వారికి. చెరలోనికి వెళ్ళిపోయిన ప్రారంభ కాలంలోనే దేవుడు వారికి చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. అబద్ధ ప్రవచనం చెప్పినందుకు హనన్యా ఏమయ్యాడు అంటే 17వ వచనంలో ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందాడు. ఆ పైన 16లో అంటాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేస్తున్నాను, యెహోవా తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించుతావు గనుక ఈ సంవత్సరం నీవు మరణమవుదువు అని చెప్పాను. అబద్ధ ప్రవక్త హనన్యాతో చెప్పినటువంటి మాట. మనము ఫాల్స్ హోప్ క్రియేట్ చేయకూడదు. దేవుడు ఏది చెప్పాడో దానిని మనం చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. కొన్నిమార్లు దేవుడు చెప్పినటువంటి మాటలు అంత ప్రియముగా మనకు అనిపించకపోవచ్చు, కానీ అది దేవుడు ఉద్దేశించిన సంగతులు అయినప్పుడు దాన్ని ఉన్నదన్నట్లుగా మనము చెప్పవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. చాలా మార్లు దేవుని వాక్య సందేశం అందించేటటువంటి బోధకులు వారు ఆత్మలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కొన్ని విషయాలు, కఠినమైన విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు ఎంత పొలైట్ గా వారు ఆ విషయాలను చెప్పినా ఖచ్చితంగా వినేటటువంటి వారికి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. కానీ అది దేవుని చిత్తం, అది దేవుని వాక్కు. దేవుని చిత్తాన్ని మనం మార్చలేము కదా, దేవుని ఆలోచనలు మనం మార్చలేము కదా. దేవుని ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలు ఉండాలి, కానీ మన ఆలోచనలకు అనుగుణంగా దేవుని ఆలోచనలు ఉండవు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ఆలోచనలు ఎలాగుంటే కీర్తనకారుడు 40వ కీర్తనలో చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 45వ వచనం. దావీదు రచించినటువంటి కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. లెక్కకు మించినటువంటి ఆలోచనలు. అవునా, దేవునికి ఇన్ని ప్రణాళికలు నా పట్ల ఉన్నవా? ఇన్ని ఆలోచనలు నా పట్ల ఉన్నవా? ఇన్ని తలంపులు నా పట్ల ఉన్నవా? ఎస్, నీవు దేవునికి లోబడాలే గాని ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో, ప్రతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలో, అది నీ ఆరోగ్యాన్ని గుర్చిందే అయినా, నీ ఆర్థిక విషయాన్ని గుర్చిందైనా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మరి విశేషంగా దేవునికి ఎన్నో తలంపులు ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకుందాం, ఎన్నో తలంపులు ఉన్నాయి. మనిషితో సహవాసం చేయటానికి ఇష్టపడినంతగా దేవునితో సహవాసం చేయలేకపోతూ ఉన్నాడు. అది ఒక విచారకరమైనటువంటి స్థితి. అంతేకాదు, మనిషి తన కొరకు ఒక లోకాన్ని నిర్మాణం చేసుకుని తన చుట్టూ ఒక గోడ కట్టుకున్నట్టుగా తన చుట్టూ ఒక భ్రమపూరితమైనటువంటి లోకాన్ని తాను నిర్మాణం చేసుకుని దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా మార్లు మనుషులు ఏవేవో చూస్తూ ఉంటారు కదా, ఏవేవో చూస్తూ ఉంటారు. మనుషులు చూసేటటువంటి వీటిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మనుషులు చాలా ఈజీగా అంచె దినాల్లో 2 తిమోతి 3వ అధ్యాయం, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని 4వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయము 4వ వచనం,
సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. నేను చాలా సంవత్సరాల క్రితం ఈ భాగం చదివేటప్పుడు నేను అనుకునేవాడిని, మనుషులు ఇంత డెవలప్ అవుతూ ఉన్నారు, ఇంత అడ్వాన్స్ అయినటువంటి కాలంలో కల్పనా కథల వైపుకు మనుషులు తిరుగుతారా? ఖచ్చితంగా తిరుగుతారు. ఏదేదో షోస్, టాక్ షోస్, ఆ షోస్, ఈ షోస్, ఈ మీడియాలో వచ్చేటటువంటి ఇటీవల కాలాల్లో వచ్చినాయి. ఇవన్నీ రాకమునుపు ఈ వచనం చదివినప్పుడు నేను అనుకునేవాడిని, మనుషులు కల్పనా కథల వైపులకు ఎందుకు తిరుగుతారు అని అనుకునేవాడిని నేను. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది, ప్రపంచం ఎంతో డెవలప్ అవుతున్నది. కల్పనా కథల వైపుకు మనుషులు ఎందుకు తిరగాలి? ఈరోజు చూస్తే మనుషులు నిజమైనటువంటి లోకం నుండి, పరిస్థితుల నుండి తప్పించుకొని భ్రమలోనికి, అలాగే కల్పితమైనటువంటి వాటిని చూడటానికి, అందులో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గంటలు గంటలు ఆ కల్పన వాస్తవం కానిది చూసి ఆనందించడానికి, దానితో తమను తాము ఐడెంటిఫై చేసుకోవటానికి ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు అనేది ఈ దినాల్లో ఉన్నటువంటి దుస్థితి. గత సంవత్సరాలన్నిటికంటే కాలాలు గడుస్తూ ఉండగా మనుషులు కల్పనా కథల వైపుకు తిరిగినటువంటి కాలం, ఈ భయంకరమైనటువంటి అంచె దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు ప్రేమించేటటువంటి దేవుని ప్రజలకు దేవుడు వారి పట్ల చాలా శ్రేష్టమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు 40వ కీర్తనలో, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారం. తానుతో అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట భక్తుడు దావీదు. 5వ వచన ప్రారంభంలో, యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వ్యక్తిగా, కుటుంబంగా, ఒక జనాంగంగా. అందుకే దేవునికి మన యెడల ఉన్నటువంటి తలంపు ఏంటి? దేవుడు ఈ ఉదయకాలం ఏమి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు మనకు సెలవిచ్చేటటువంటి మాట ఇదే. దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. నువ్వేమంటావంటే, ఒక మ్యాప్ గీసి, ఒక డ్రాయింగ్ నీవు గీసి, నీ ఆలోచన అంతా ఒక పేపర్ మీద పెట్టి, దేవా ఇంత మాత్రం నాకు చాలు అంటావు. దేవుడు అంటాడు, నాకున్నటువంటి ఆలోచనలు నీ ఆలోచనల కంటే గంభీరమైనవి, నీ ఆలోచనల కంటే ఉన్నతమైనవి అంటాడు దేవుడు. 139వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట 17వ వచనం నుండి, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇది దావీదు చెప్పినటువంటి మాట ఈ కీర్తనలు. దేవుని ఆలోచనలు చాలా గొప్పవి, ఎంత ఇన్యూమరబుల్. ఇసుక రేడియోలను లెక్క వేయాలంటే లెక్క వేయటం అసాధ్యమే. అంటే దేవుడు మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు అనేటటువంటి దానికి ఇక్కడ పోలిక. దేవుని ఆలోచనలు ఇసుక కంటేను, ఇసుక రేణువుల కంటేను అవి ఎక్కువైనవి, సంఖ్యలో అధికమైనవి. దేవుడు ఎంత ప్రేమించాడు నన్ను. ఎస్, కాబట్టి నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెవుగా నువ్వు అయ్యావు. దేవునికి స్తోత్రం. ఎన్నడైనా తలంచారా? ఈ రోజుల్లో లైవ్ చాట్లో ఏకీవించేవాడు, కానీ లైవ్ చాట్లో ఏకీవించకపోయినా సరే ఆ తర్వాత వినేటటువంటి వారు, కానీ లైవ్ చాట్లో తమ పేరు ఉంచకపోయినా సరే మనతో ఏకీవించేవారు. అలాగే టీవీకి కనెక్ట్ చేసుకుని వినేవారు, సౌండ్ బాక్స్ కనెక్ట్ చేసుకుని వినేటటువంటి వారు దేవుని వాక్యాన్ని మనతో వింటూ మనతో కూడా కలిసి ప్రాతకాలములో తమ మనస్సులను బలపరుచుకుంటూ ఉన్నారు, తమ ఆత్మలను బలపరుచుకుంటూ ఉన్నారు. కొన్ని మార్లు దేవుడు ప్రాతకాలములోనే మన కొరకు ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడేటటువంటి సందేశం ఇది.
అని మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనకు కలిగేటటువంటి భయాలు తొలగిపోతాయి. మనం కొంచెంగా ఉన్నటువంటి మన ఆలోచన మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, దీని గురించి నాకు ఎన్నో తలంపులు ఉన్నాయి, విస్తారమైనటువంటి తలంపులు ఉన్నాయి. దావీదు అన్నాడు, అవి లెక్కకు మించిన ఇసుక రేణువుల వలె, వాటి మొత్తం చాలా గొప్పది, చాలా గొప్పది. కనుక దేవుడు మన పట్ల శ్రేష్టమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. 40వ కీర్తనలో విస్తారమైనటువంటి తలంపులు అన్నాడు. దేవుడు మనల్ని గూర్చి అంత ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడా? ఖచ్చితంగా, డెఫినెట్లీ. అయితే దేవుని ఆలోచనలు గంభీరమైనవి, దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవా అలా విషయం నెరవేర్పు దయచేయని. దేవుడు మౌనంగా ఉన్నట్టు ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథంలోనికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో అన్న మనకు కనబడుతూ ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచ్చు. ఆ పైన సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా అనే మాట చూస్తాం. ఎవరు? ఎల్కానా అన్నాతో పెనిన్నాతో వెళ్ళేవాడు. ఆమె చాలా దేవుని సన్నిధిలో మొక్కుతూ వచ్చింది. ఏమని? దేవా నాకు సంతానం దయచేయి, నాకు గర్భఫలం దయచేయి అని ప్రార్థన చేస్తూ వచ్చింది. 3వ వచనంలో హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించేది కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుతూ వచ్చిన. కోపం ఎందుకు వచ్చేదంటే పెరిగిన ఆమెను విసిగించేది, కోపం వచ్చేటట్లు చేసేది. అందువల్ల ఆమె ఏడ్చుతూ వచ్చేది. ఇక్కడ బహు దుఃఖాక్రాంతురాలై 10వ వచనం. పీరియాడికలుగా దేవుని సన్నిధికి వెళుతూ ఏడుస్తూ ఉన్నది. ఎప్పటి వరకు? ఈమె హృదయంలో నుండి ఒక డెడికేటరీ ప్రేయర్ వచ్చే వరకు. ఏమని ఆ ప్రార్థన? 11వ వచనం, 1 సమూయేలు 1:11. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి అన్నిటికి రానిక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవా నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. సో నాజరు చేసింది, డెడికేషన్. పుట్టక మునిపే దేవుడు ఇందుకొరకే కనిపెట్టాడు. దేవుడికి చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచనలు, శ్రేష్టమైనటువంటి తలంపులు ఉన్నాయి. అయితే మనము దేవుని చిత్తం కనుగొని దేవుని చిత్తాన్ని సమీపించాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. మనం మన ఉద్దేశాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాం కానీ, దేవా ఈ అంశము ఇంకా నెరవేరలేదు అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ప్రార్థన నేను మార్చుకోవాలా? నాలో ఏ మార్పు రావాలి? నా ప్రార్థనలో ఏ మార్పు రావాలి? నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని మనం దేవుని వైపు చూడాలి. లూకా రాసినటువంటి సువార్తలో యాజకుడైనటువంటి జకర్యాను గూర్చినటువంటి భాగం 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, జకర్యాను గూర్చి ఎలిజబెత్ను గూర్చి ఈ మాటలు వ్రాయబడి 5వ వచనం నుండి చదువుతాను. లూకా సువార్త 1వ అధ్యాయం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరు. చుట్టుపక్కల వారు ఏమనుకుని ఉంటారు? వీరు చాలా భక్తి పరులే, కానీ దేవుడు వీరికి సంతానం ఇవ్వలేదు.
వీరు చాలా భక్తి పరులే, కానీ దేవుడు వీరికి సంతానం ఇవ్వలేదు. లోకం ఖచ్చితంగా అంటారు కదండి, అనుకుంటారు. మరి ఎందుకు వాడు ప్రార్థన చేశారు సంతానం కొరకు. ఖచ్చితంగా జకర్యా, ఎలిజబెత్ ప్రార్థన చేశారు. ఇక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వారు ఖచ్చితంగా ప్రార్థన మానివేసి ఉంటారు. కానీ దేవునికి వీరిని గురించి ఒక తలంపు ఉన్నది. వీరికి ఒక కుమారుని ఇవ్వాలని దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు తన సమయంలో తన దూతను పంపించి ఆలయములో ధూపం వేసేటటువంటి జకర్యాతో దేవుడు మాట్లాడాడు. ఏమి ఇంట్లో ఉండగా, భార్యాభర్తలు ఇద్దరు ఉండగా ఎందుకు దేవుడు మాట్లాడి ఉండకూడదు? దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మనల్ని గూర్చి. మనతో ఏ సమయంలో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఆయన తలంపులు. ఆ 10వ వచనంలో ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూప వేదిక దగ్గర ఏంజిల్ కనిపించి జకర్యాతో మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకు దేవుడు వెయిట్ చేశాడు? దేవుడు శరీరధారిగా రావటానికి ముందుగా ఒక వ్యక్తి, ఆయన మార్గం సరళం చేయటానికి ఒకరు పుట్టాలి. 6 నెలల ముందు యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి 6 నెలల ముందు ఒకరు జన్మించాలి. ఆ యునిక్ ప్రివిలేజ్, ఆపర్చునిటీ జకర్యా, ఎలిజబెత్ దంపతులకు దేవుడు ఇవ్వాలి అని ఉద్దేశించాడు. మరి దేవుడు ముందే చెప్పుంటే బాగుండేది కదా, నేను ఇప్పుడు ఇవ్వను, మీరు వృద్ధులైపోయిన తర్వాత ఇస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి అని దేవుడు ఎందుకు చెప్పలేదు అంతే. వారు దేవుని చిత్తంలోనే ఉన్నారు. వారు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోలేదు, సేవ మానివేయలేదు. జకర్యా తన యాజక క్రమం చొప్పున ధూపం వేసేటటువంటి సమయంలో దేవుడు అప్పుడు సందేశం దూత ద్వారా పంపించి అంటాడు, 13వ వచనం, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. మనం అంటాం, దేవా ఇప్పుడా ఇచ్చేది, ఇంతకాలం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ విషయాన్ని విడిచిపెట్టేసేసాను దేవా, ఇక అది జరగటం అసంభవం కనుక. ఎందుకంటే బహుకాలము గడిచినటువంటి వారు, ఏజ్, క్వశ్చన్ ఆఫ్ ఏజ్. బాప్తిసం ఇచ్చే యోహాను వీరికి జన్మించిన తర్వాత ఆ హేరోదియా కుమార్తె యోహాను తల నాకు కావాలని కోరినప్పుడు, బిహేడెడ్ చేయబడినప్పుడు బహుశా జకర్యా, ఎలిజబెత్తులు సజీవులుగా ఉండరు. వారికి జన్మించినటువంటి ఈ కుమారుడు జాన్ ద బ్యాప్టిస్ట్ ఆ దినాల్లో సమాజానికి చాలా దూరంగా ఎసీనులు అనేవారు ఉండేవారు. వారు చాలా సెక్లూడెడ్ గా ఉండి దేవుని కొరకు తమను తాము అప్పగించుకొని వారు చాలా విచిత్రమైనటువంటి జీవితం జీవించేటటువంటి వారు. అందుకే తన ఆహార పదార్థం, తను తినేటటువంటిది, తన వస్త్రధారణ అవి చాలా భిన్నంగా ఉండేవి అని మనము దేవుని గ్రంథంలో తర్వాత చదువుతాం. జాన్ ద బ్యాప్టిస్ట్ ను గూర్చి, తన యొక్క పరిచర్యను గూర్చి, తనకు పెట్టవలసినటువంటి పేరు కూడా దేవుడు ముందే చెప్పించాడు. బట్ అట్ వాట్ టైం? వారు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కాలంలో వెయిట్ చేసి నిరాశపడి ఇక అంశం కొరకు ప్రార్థన మానివేసిన తరువాత, అయితే ఇది దేవుని సమయం కాబట్టి దేవుడు జకర్యా కబురు చేశాడు. జకర్యా నమ్మలేదు.
కనుక జకర్యా మీదికి ఒక చిన్న పనిష్మెంట్ కూడా దేవుడు పంపించాడు, ఒక అద్భుతం చేశాడు. చిట్టి చివరకు దేవుడు ఉద్దేశించినటువంటి కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని పని లూకాసు వార్త 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వీడును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురని. గమనించండి, దేవునికి ఒక చక్కని ప్లాన్ ఉన్నది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిన గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు నిన్ను నీ జీవితంలో నీవెంత నిరాశలోనికి వెళ్ళినా, ఎంత కృంగుదల్లోనికి వెళ్ళినా నిన్ను తిరిగి లేపటానికి ఆయన సమర్థుడు. ఆ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. 13, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన ప్రజలను ఆ క్రింది వచనంలో రెస్టోర్ చేస్తానంటాడు. 14వ వచనం, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేస్తేనో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. కనుక దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తానంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనములు వందనములు వందనములు. మిమ్మల్ని గూర్చి నేను ఉద్దేశం కలిగి ఉన్నాను, మిమ్మల్ని గూర్చినటువంటి నా తలంపులు నేను ఎరుగుదును అని మీరు చెప్తూ ఉన్నారు. దేవా, మీ స్వరం మేము వినటానికి సహాయం దయచేయండి. హానికరమైనటువంటి ఉద్దేశం లేవని, సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే మా పక్షంగా మీరు కలిగి ఉన్నారని మీరు చెప్పినటువంటి మాట కొరకు స్తోత్రాలు. ఈ దినం మీ సందేశం మా హృదయంలో భద్రం చేయండి. మమ్ములను, మా కుటుంబాలను, మా పరిస్థితులను మీకు అప్పగించుకుంటూ మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.